హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పూరీని పొంగుతూ సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా, పూరీలు అనేవి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో, పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. పూరీ కర్రీని కూడా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మీరు కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. పూరీలు అనేవి పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి. వీటిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో మనం 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా నూనెను కూడా వేసుకోవాలి. ఈ నూనెను వేయడం వల్ల మనకి పూరి చేసేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. అందుకని ఆయిల్ వేయడాన్ని మర్చిపోకండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అనేది బాగా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా మరీ లూజ్గా కాకుండా ఇలా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కూర రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోనే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఆలుగడ్డ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ఇందులోనే మనం పసుపు వేసి శనగపిండి కలిపిన నీళ్ళని వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కూర అనేది రెడీ చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు ఈ పూరీ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరలా బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఈ పూరి అనేది మనకి అంత బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి చపాతీ పిండిని మనం ఈ పీట పైన పెట్టుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. పూరి అనేది కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి. అలా అయితేనే మనకి పొంగుతూ వస్తాయి పూరీలు. ఇలా కొంచెం మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని పూరీలను చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలను వేసి 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి పూరి అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.